ఫ్రీ గ్యాస్ గురించి అడగనాకు వచ్చాం ఫ్రెండ్స్. పాప ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది కదా, ఈ గ్యాప్లో మేము ఇక్కడికి వచ్చామన్నమాట. పెద్దాపురం మెయిన్ రోడ్ అనమాట ఇది. ఇక ఇందులో ఉన్నాయి నీ ఆధార్ కార్డుని, ఏంటది గ్యాస్ బుక్ని. మా ఆయన పేరున ఉంది ఫ్రెండ్స్ గ్యాస్ కొండ. మనకు వస్తుందా ఫ్రీ గ్యాస్ ఎంతకైనా? నడు ఏమైంది ఫ్రీ గ్యాస్ గుంట గురించి? వస్తుందంట మనకి. ముందు బుక్ చేసుకుని డబ్బులు కడితే అప్పుడు సబ్సిడీ అమౌంట్ మళ్ళీ అకౌంట్లో పడిపోద్దా? ఫోన్ లేదండి ఫ్రీ గ్యాస్ గుంట వచ్చేస్తుంది మనకైతే. మనం బుక్ చేసుకోవాలా? బుక్ చేసుకోవాలా? ఎలా పెద్ద వచ్చాం కదా అంతే మరి. అన్ని సార్లు తిద్దామండి లేకపోతే ఖాళీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పాప ఎగ్జామ్ రాసి వచ్చే లోపల మేమైతే షాపింగ్ చేస్తున్నాం అనమాట. షాపింగ్ మాల్లో వచ్చాము. ఇది చౌలీలా నువ్వేం కొనుక్కుంటావు అనుకుంటున్నావు? చూపించమని అయితే డబ్బులు తీసుకున్నప్పుడు ఏదండి శైలిలా? ఇది సంవత్సరం గ్యారెంటీ అండి. వెనకాల అంటే రేట్లు దాని మీద ఉన్న రేట్లు సంవత్సరం గ్యారెంటీ అంట. ఇవి కూడానండి గ్యారెంటీ. లేకపోతే సింపుల్గా 280. ఇది ఎంత అండి? ఇది చౌలీలో 280. 280. ఇవి అయితే 180. తీసుకోనాలదా? అన్ని కొత్త మోడల్స్ అండి. వెళ్ళి మోడల్స్ చూడు, రెండట్లు బాగున్నాయో సింపుల్గా ఉన్నాయని తీసాను. అన్నీ ఏదో గోపురాలాగా అంటున్నాయి నాకు, గంటలాగా. బాగున్నాయా? రెండు బాగున్నాయి. రెండు బాగుంటే రెండు తీసేస్తాం. బా ఇది అయితే సింపుల్గా ఉన్నాయి. రేట్ ఇదిగో ఎంత? 150. ఫ్రీ గ్యాస్ గురించి కడిగి ఇంకా ఫ్యాన్సీ స్టోర్లో చౌలీలు తీసుకున్నాను. ఇంతలో అమ్మ ఏదైనా కొనిపెట్టు అని బాబు అడిగితే బేకరీకి వచ్చామన్నమాట. పక్కనే ఉన్న బేకరీకి. ఏం తీసుకుంటావు అని అడిగితే ఎగ్ పఫ్ తిందాము అని అన్నాడు అనమాట బాబు. ఇంకా బాబుకి ఒకటి నాకు ఒకటి ఎగ్ పఫ్ తీసుకున్నాము. బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఎందుకు ఇస్తున్నానంటే అక్కడ పాటలో ప్లే అవుతున్నాయి ఫ్రెండ్స్. మళ్ళీ కాపీరైట్ ఇష్యూ వస్తుందని ఇంకా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాను అనమాట. ఎగ్ పఫ్ కోసం వెయిటింగ్ ఇద్దరమునే. మీరు ఎప్పుడైనా ఎగ్ పఫ్ తిన్నారా? అయితే కామెంట్ చేయండి. ఎగ్ పఫ్ వచ్చి 20 రూపాయలు పడ్డది.
ఇప్పుడైతే టేస్టింగ్ టైము. ఫస్ట్ మా ఆయన తినమంటే ఒక పీస్ అయినా తిను అంటే నేను తిన్ను, తర్వాత తింటానులే నువ్వు తిను ఫస్ట్ అని అంటున్నారనమాట. ఆత్రంలో పీస్ మొత్తం నోట్లో పెట్టుకున్నాను, నోరు కాలిపోయింది నాకైతేనే. వేడిగా ఉందన్నమాట ఎగ్ పఫ్. బాబు అయితే సూపర్ ఉందని చెప్తున్నాడు. ఎగ్ పఫ్ అయితే బాగుంది ఫ్రెండ్స్, వేడివేడిగా టమాటా కచప్ వేసుకుని తిన్నాం కదా, బాగుంది. ఇంకా ఎగ్ పఫ్ తిన్న వెంటనే బయటికి వచ్చేసి డ్రింక్ అయితే తీసుకున్నాము. ఫుల్ గ్యాస్ ఉన్నదాన్ని ఎత్తిపెట్టి తాగాల, లేకపోతే తాగలేడు. తాగడా అయిపోయింది. ఇంకొంచెం ఎదరికి వెళ్తుంది సార్ మళ్ళీ. కలర్స్ అయ్యే వేరే కలర్ లేవా? అయ్యి ఒకటినా? బయట అయిపోయింది కొంత కదా ఉంది. నీకు ముందు నువ్వు సెలెక్ట్ చేయి. చొక్కలు బాగున్నాయి, ఎక్కరించిన ఎప్పుకో ఇది బాగుంది. ఇలాంటిదే కలర్ ఏది తీసిస్తే బాగుంటుంది. డిజైన్ ఒకటి ఉండకూడదా? టిఫిన్ ఏముందండి? ఇడ్లీ ఉందంట, ఇడ్లీ ఉందంట. రెండు అయితే ఎగ్జామ్ రాసి వచ్చింది పాప, అలసిపోద్ది కదా, ఆకలిసేద్ది కదా. చేయగట్టుకొని సిఐడి ఆఫీసర్ నేను. కూర్చో, అలా కూర్చో. అమ్మ చేయగట్టుకున్నావా? బాగా రాసావు ఎగ్జాము? మొత్తం అన్నట్లు డిక్లేర్ చేసిన అయితే పాస్ అయిపోతాను.
ఇంకో ప్లేట్ మంచిలా అలా ఇడ్లీ ఆకలి చేసి ఏమంటావా దిగండి. ఎగ్జామ్ రాత్రికి బద్దం వచ్చేసింది పిల్లకి. జోడు పాడేసేసింది కాదు, తెగిపోయిందని. చూడేమన్నా మర్చిపోయామేమో. చింతలు చున్ని ఒకటేనా. పాలు కడగండి, అది కుర్చుకుపోయినట్టు పాలు కడుక్కోండి. తీయమని అనుకో, పాలు కడగాల, బయట వెళ్ళి వచ్చింది. చల్లగా ఉంటాయి ఇప్పుడు నాకు కూడా. చల్లగా ఉంటాయి అలా ఉన్నాయి. చల్లగా ఉండి పెట్టి కడుగుదా పాలు కడుగు. ఇంటికి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఇది రోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోలోకి వెళ్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.